హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక డాల్బీ డిటిఎస్ సపోర్టెడ్ టోటల్ ప్యాకేజ్ అండి ఇది. అయితే ఈ ఫుల్ సెట్ అండి మనకు సత్యసాయి జిల్లా పెనుగొండ నుంచి ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చిన వారికి మరి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అలాగే ఈ ప్రాసెస్ అంతా ఎలా నడిచింది ఏంటన్నది మీకు వివరించే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. అయితే అతను మనకు ఆర్డర్ నా యూట్యూబ్ ఛానల్లో చూసి నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. వారికి మరీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే నేను ఇచ్చేది ఓన్లీ 5.1 ప్యాకేజ్ మాత్రమే ఇచ్చానండి. అయితే యాన పేరు వచ్చి రీవర్క్ ఉంది. అతను ఎక్కడో బెంగళూరులో ఎక్కడో కొన్నారంట. దాన్ని పెట్టి మన దగ్గర కొంచెం రీవర్క్ చేయించారండి. అది కూడా రీవర్క్ ఎలా చేశానండి, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. అయితే మీరు ఒకసారి మొత్తం గమనించవచ్చండి, ఈ ప్యాకేజ్ మొత్తం ఎట్లా ఉంది ఏంటన్నది. పైన కనిపిస్తున్న ఆ స్టిక్కర్లను కూడా గరుడ ఆడియోస్ అని నా లోగోస్ అండి. అలాగే యాన్పేర్ల విషయం కానీ బాక్సుల విషయంలోనే నేను కొంచెం కేర్గా తీసుకొని మీకు తయారు చేయడం జరుగుతుందండి. ప్రతి దాంట్లో కూడా నేను జిప్పు కంపెనీ స్పీకర్లు ఉపయోగించానండి. అలాగే జిప్పు కంపెనీ ట్విటర్లు ఉపయోగించానండి. అలాగే అన్నిట్లో కూడా విత్ ఫోమ్ వేసి ఇచ్చానండి. అలాగే సబూపర్ విషయానికి వస్తుంది, JBL 1500 ఇచ్చామండి. అది కూడా మీకు మొత్తం క్యాపులు తీసి మొత్తం అంతా చూపించే ప్రయత్నం చేస్తానండి. మీరు వెనకాల ఉక్కులు ఇవన్నీ ఒకసారి గమనించవచ్చండి. తెల్లటి బూట్లు కూడా వేయడం జరిగిందండి, ఎందుకంటే గోడ తగిలేటప్పుడు క్రాచెస్ పడకుండా అవి వేయడం జరిగిందండి. అలాగే హెయిర్ బోల్ వచ్చండి బ్యాక్ సైడ్ ఇచ్చానండి, ఫ్రంట్ సైడ్ ఇవ్వలేదు, బ్యాక్ సైడ్ ఇచ్చాను. మనకి వాల్ హుక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్పీకర్ టెర్మినల్ కూడా బ్యాక్నే ఇవ్వడం జరిగిందండి. లుక్ అయితే మాత్రం వెరీ నైస్ అండి, చూడవసరం లేదు, చాలా బాగా వచ్చిందండి సెట్. మీరు మొత్తం గమనించవచ్చండి, ఫినిషింగ్ వర్క్ అనగా ఇవన్నీ. అతను చాలామంది కాంటాక్ట్ అయ్యాడట. అయితే చివరిగా నాకు కాల్ చేసి ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అలాగే అండి, ఫ్రంట్లు కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఒకసారి స్పీకర్ గిల్ తీసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూపిస్తానండి. అది కూడా ఒకసారి చూసి నాకు ఏదో ఒకటి చెప్పండి. చూడండి, స్పీకర్ గిల్స్ తీస్తే అంత ప్రీమియంగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. మీరు చూడొచ్చండి, JBL 1500 ఇచ్చానండి సబూపరు, 12 ఇంచెస్ సబూపర్ అండి. అలాగే లుక్ మొత్తం చూడొచ్చండి, ఎల్పోర్టెడ్ ఊపర్ అండి. బాక్స్ వచ్చండి ఎల్పోర్టెడ్ సబూపర్ బాక్స్ అండి. ఇవే కదండి, ప్యాకింగ్ విషయం కూడా ఎంత జాగ్రత్త చేశానో చూడొచ్చండి. అలాగే బ్యాక్ సరౌండింగ్ వచ్చండి ఫుల్ రేంజ్లో వేసామండి. అలాగే సెంటర్ ఛానల్ వచ్చండి మిడ్ రేంజ్లు అండి, 4 ఇంచ్ మిడ్ రేంజ్లు అండి. అలాగే ట్విటర్ల విషయానికి వస్తే మ్యాగ్నెట్ ట్విటర్లు అండి. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి వచ్చండి 6.5 ఇంచెస్ ఊపర్స్ ఇచ్చామండి. మొత్తం మీరు లుక్ ఒకసారి ఓవరాల్గా చూడండి, చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎట్లా అనిపించింది ఏంటన్నది. అలాగే మనకు చాలామంది ఫోన్ చేసి జిప్ కంపెనీతో కావాలా అది ఇది అంటున్నారండి. ప్రస్తుతానికైతే అప్పట్లో నా దగ్గర స్టాక్ లేక నేను ఒప్పుకునేవాడిని కాదండి. ఇప్పుడైతే స్టాక్ కూడా తెప్పించానండి. జిప్ కంపెనీ, డూగి సౌండ్, డైంటీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మీరు యాన పేరు కూడా చూడొచ్చండి, మీకు ఎట్లా ఉంది ఏంటన్నది. ఈ సైడ్ కనిపిస్తుంది నా లోగో అండి, ఆ సఫ్రీ. ఈ సైడ్ వచ్చండి మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అండి. అయితే ఈ యాన పేరు వచ్చండి ఫస్ట్ బెంగళూరులో చేయించారంట. ఆ తర్వాత డాల్బీ డెకోడర్ కోసం మన దగ్గర పంపించారండి.
అయితే అది వైరింగ్ కూడా ఎలా చేశారో ఏంటన్నది బెంగుళూరు అతను మీకు సైడ్న చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే యాంప్లిఫైయర్ ఇంటర్నల్గా కూడా ఒకసారి చూద్దామండి. మీరు వైరింగ్ కానీ ఏం కానీ ఎట్లా చేసిన ఏటన్నది అది కూడా ఒకసారి గమనించండి. ఎట్లా ఏం చేసిన ఏటన్నది అతను పాత యాంప్లిఫైయర్ ఫోటో పక్కనే పెడుతున్నాను చూడండి, ఎట్లా ఉంది ఏటన్నది. అయితే ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తుంది. హెవీ రిసీవర్లో ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించారండి. 5 ఛానల్ బోర్డు వచ్చండి శక్తి, అలాగే సబ్ ఊపర్కి వచ్చండి కుమరాడేసి ఉపయోగించారండి. ఇందులో మనం వేసింది మూడు ఐటమ్స్ అండి. ఒకటి సబ్ ఫ్రీ వేసానండి, తర్వాత FT003 ఒకటి వేసానండి, తర్వాత కెపాసిటర్లు ఒకటి మార్చానండి. అలాగే బ్యాక్ సైడ్ లుక్ కూడా ఒకసారి చూడండి. ప్రతిది కూడా అండి మనం పర్ఫెక్ట్గానే చేసి ఇచ్చానండి. అయితే కస్టమర్ నుంచి ఇంకా ఏ రివ్యూ రాలేదండి. అయితే నాకు బ్యాడ్గా అంటే ఏం రాదండి, ఎందుకంటే మంచిగా చేసి ఇచ్చానని అనిపిస్తుంది. బ్యాడ్గా వస్తే ఇంకా అది నా తల రాత అనుకుంటా. ప్యాకింగ్ చేసేటప్పుడు ఇంత జాగ్రత్త తీసుకుంటామండి. ఫస్ట్ కవర్స్ తోటి అన్నిటితోటి ముందు ప్యాక్ చేసండి. ఒకసారి చూడండి, మొత్తం ఫస్ట్ కవర్తో ప్యాక్ చేస్తామండి. అవి చేసిన తర్వాత మళ్ళీ అట్టపెట్టెలో ప్యాక్ చేసండి. చుట్టూరు థర్మాకోల్ షీట్స్ ఇవన్నీ వేసి ప్యాక్ చేయడం ఉంటుందండి. అలాగే యాంప్లిఫైయర్ అయితే మాత్రం ఫ్రంట్ బ్యాక్ కూడా థర్మాకోల్ షీట్స్ జాగ్రత్త ప్యాక్ చేస్తామండి. ఎందుకంటే కొరియర్లో ఏం డ్యామేజ్ కాకుండా పంపించాలని ఇంత కేర్ తీసుకొని ప్యాక్ చేయవలసి వస్తుందండి. మీరు ప్యాకింగ్ కూడా ఎలా చేశానన్నది ఒక చిన్న శాంపిల్ చూపిస్తానండి మీకు ఒకసారి చూడండి. ప్యాకింగ్ మొత్తం చాలా జాగ్రత్తగా అండి. చుట్టుపక్కల ఇవన్నీ పేపర్లు ఇవన్నీ పెట్టి పైన కొంచెం అయితే ఈ గడ్డి కూడా అతను పంపించిందండి. ఇంకా మరి రిటర్న్లో మళ్ళీ అతను పంపించేస్తున్నాం. చాలా జాగ్రత్త ప్యాక్ చేసి పంపించడం ఉంటుందండి. ఎక్కడ డ్యామేజ్ కాకుండా ప్యాక్ చేయవలసిన పరిస్థితి ఉంటుందండి. చాలా జాగ్రత్త ప్యాక్ చేస్తానండి. అలాగే కొరియర్ వేసేటప్పుడు కూడా డైరెక్ట్గా మన ఇంటి నుంచే కొరియర్ వేయిస్తానండి. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ప్యాకింగ్ విషయానికి వస్తే అండి చాలా కేర్ఫుల్ తీసుకుంటామండి. అలాగే కొరియర్ వేసేటప్పుడు అండి ఎట్లా ప్యాక్ చేసామన్నది కూడా మీకు చూపిస్తానండి. చూడండి, అట్లా ప్యాక్ చేస్తానండి. వాళ్ళని అట్టపెట్టి వేసేసి వదిలేమండి. పైన గోతం వేసి తర్వాత టేప్ వేసి మొత్తం ప్యాక్ చేసి ఆటోతో పంపిస్తానండి. ఆటోతో పంపించి మొత్తం అంతా ప్యాకింగ్ చేసి పంపిస్తానండి. ఆటోలో కూడా చాలా జాగ్రత్తగా లోడ్ చేసి పంపిస్తామండి. అంతేగాని అల్లటప్పగా ప్యాక్ చేసి పంపించనండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇక ఉంటానండి. జై హింద్.